హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహిణి ఛానల్. నా పేరు లావణ్య. ఈరోజు నేను మృగశిర సందర్భంగా చేపలు వండుదామని చేపలు తెప్పించాను. దాంట్లో ఒక చేప ముప్పలు ఇట్లా చప్పరిస్తూ ఉంది. అది బతుకుతుందేమో అని కొన్ని బకెట్లో వాటర్ పోసి వేసానండి. అది హ్యాపీగా తిరుగుతుంది. దాన్ని కట్ చేయబుద్ధి కాలేదు. నా చేతిలో అది బతికిపోయింది. ఒక చేప, చనిపోయిన చేప ఒకటి ఉంది. అదైతే దాన్ని క్లీన్ చేసేసి అలా చూపిస్తే, చాలామందికి చేపలు కట్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం రాని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వచ్చిన వాళ్ళ కోసం కాదండి, రాని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. ఇది ఈజీగా కట్ చేసుకోవచ్చండి. దీనికి ఒక కత్తెర తీసుకోండి, ఒక పెద్ద చాకు తీసుకోండి. ఫస్ట్ చేపకున్నటువంటి ఈ సైడ్కున్నటువంటి ఈ రెక్కలు, ఈకలు మొత్తం కట్ చేసేయాలి. మనం చేప ఈకలు, తోక మొత్తం కట్ చేసుకోవాలి. కత్తెరతోటి కట్ చేసుకోండి. చాలామంది కత్తిపీటతోటి, చాకుతోటి కట్ చేస్తారు కదా. మనకు చేయి జారుతూ ఉంటుంది, రాదు. కాబట్టి కొత్త వాళ్ళైనా కూడా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు అని మీకు సిజర్ చూపిస్తున్నాను. ఈజీగా అయిపోతుంది. గబా కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఈకలు కట్ చేయడానికి మనకి చేప జారిపోతూ ఉంటుంది చేతిలోకి వెళ్ళి. ఇలా సింపుల్గా కట్ చేసుకోండి. మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాతకి తోకకున్న ఈక మొత్తం అది కూడా కట్ చేసుకోవాలి. తోక భాగం మొత్తం ఇలా శుభ్రంగా కట్ చేసుకోండి. తర్వాతకి దీనికి చేపకున్న పొలుసులు మొత్తం గీకేయాలి శుభ్రంగా. చిన్న చాకు పెట్టేసి దీన్ని రివర్స్లో గీకండి, పొట్టంతా రాలిపోతుంది. రెండు వైపులా భాగాలలో మొత్తం గీకండి, పొట్టు మొత్తం రాలిపోతుంది పొలుసులు. ఈ పొలుసులు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఒకసారి కడిగేసుకొని దీన్ని చేపని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ తల భాగం కట్ చేసేసుకోవాలి. చూసారా బ్లడ్ ఎలా వస్తుందో? ఇది ఫ్రెష్ చేప కాబట్టి దీనికి బ్లడ్ ఉంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మి 2-3 రోజుల తర్వాత తీసుకొచ్చిన అమ్మిన చేపలకు మాత్రం ఇలా ఉండదు. అది రక్తం గడ్డగట్టుకపోయి తెల్లగా ఉంటుంది, అసలు బ్లడ్డే రాదు కట్ చేస్తే. ఇది ఫ్రెష్ చేప కాబట్టి ఇలా ఉంది. దీని కడుపు నిండా శనే ఉందండి. ఇప్పుడు వర్షాకాలము స్టార్ట్ అయ్యే టైంలో ఇలా ఉంటుంది శన. ఈ శన వేస్ట్ చేయకుండా ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. దాన్ని అడ్డదిడ్డం కట్ చేసి దాన్ని ప్రెస్ చేయొద్దు. పొట్ట నీట్గా కట్ చేసుకొని ఆ పొట్ట ఒక పై భాగంలో లైట్గా కట్ చేసుకొని ఆ లోపలికి వెళ్ళి తీసేయాలి ఆ శనగ మొత్తం. ఫస్ట్ ఇవి గాలి మొప్పలండి, ఇవి తీసి బయటపడేసి క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఈ శన చూడండి, ఇది ఒక 1/2 కిలో అంతా శన వెళ్ళింది దాని కడుపులో. ఈ శనని తీసి పక్కన పెట్టేసుకొని ఈ సైడ్కు ఉన్నటువంటి ఈ పల్చటి పొరని కట్ చేసేసుకోవాలి. మనము ఫస్ట్ ఇవి క్లీన్ చేసేసుకోవాలి, తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాతకి మనం మధ్య భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సింపుల్గా అయిపోతుందండి. దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. హ్యాపీగా మనమే క్లీన్ చేసుకుంటే ఇంకా బెటర్. ఇప్పుడు తల భాగం ఉంది కదా, దాన్ని 2 వక్కలు చేద్దాం. దాని ముక్కలు తీసేసి సైడ్కి ఉన్నాయి క్లీన్ చేసేసి ఇట్లా 2 భాగాలుగా తలని కట్ చేసుకోవాలి. అది మన ఇష్టము. శుభ్రంగా వాటర్ పోసేసి కడిగేసుకుందాం ఒకసారి. వాటర్ వంపేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పుతోటి క్లీన్ చేసుకుంటే నీచు వాసన ఉండదు. చేపకున్న చెరువులో తిరుగుతుంది కాబట్టి దానికి ఉన్నటువంటి జిగురు అనేది మొత్తం వెళ్ళిపోతుంది, తెల్లగా అవుతాయి చేపలు. మంచిగా ఉప్పుతోటి శుభ్రంగా ఒకసారి నీళ్లు పోసి కడగకుండా ఫస్ట్ ఉప్పు వేసేసి మొత్తం కలపేయండి. మంచిగా రుద్దండి చేపల్ని. ఇప్పుడు తర్వాత నీళ్లు పోసి క్లీన్ చేసేసుకొని పడబోసుకోండి చక్కగా. మళ్ళీ ఒక రౌండ్ కడిగి పెట్టుకోండి. చూసారా ఎంత తెల్లగా అయిందో? ఇలా చేసుకోవాలి క్లీన్. ఈ శనను కూడా శుభ్రంగా కడిగేసుకుందాం వాటర్ పోసి. అంతే అండి, చేపలు ఇలా క్లీన్ చేసుకోవడం చాలా సింపుల్గా అయిపోయింది. చూసారా? నెక్స్ట్ వీడియోలో చేపల పులుసు ఎలా వండాలో పెట్టాను వీడియో.
అది చూడండి. గృహిణి ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.